ప్రతి కార్యకర్తకి ప్రతి వ్యక్తికి కూడా ఈ యాప్ ద్వారా వారికి ఉండేటటువంటి సమస్యలు కానీ అభిప్రాయాలు కానీ ఆ ప్రాంత సమస్యలు కానీ అవసరాలు కానీ ఈ యాప్ ద్వారా మన పార్టీ దృష్టికి పార్టీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్ళడానికి ప్రధానంగా ఉపయోగపడుతుందని, అలాగే కార్యకర్తల తాలూకా అభిప్రాయాలు కూడా అందులో పొందుపరిచి సమాజానికి మేలు జరిగే విధంగా వచ్చే సూచనలు సలహాలు వాటితో పాటుగా వారి తాలూకా బాధ్యతలను కూడా గుర్తు చేయడానికి ఈ యాప్ చాలా ఉపయోగపడుతుందని రూపొందించారు. ఎప్పటికప్పుడు యాప్ ద్వారా ప్రతి ఒక్కరు కూడా పార్టీ కేంద్ర కార్యాలయం దృష్టికి వెళ్ళటానికి, మన అధ్యక్షుల దృష్టికి వెళ్ళటానికి, వారు చేసే పనితీరుని అక్కడ తెలియటానికి ఇది ఎంతో దోహదపడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఒక లక్ష్యంతో పార్టీ స్థాపించడమే కాకుండా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కావాలనేటటువంటి ఆలోచన, ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రానికి చేసిన మేళ్ళు, అందించిన సంక్షేమం, చేసిన అభివృద్ధి ప్రజలందరూ కూడా చూశారు. ఆ లక్ష్యంతోనే ఈ రోజున రాష్ట్రం నిర్లక్ష్యం కాబడుతుందని, రాష్ట్రంలో సంక్షేమం ఆగిందని, అబద్ధాల హోరు పెరిగిందని ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదనతో మరి ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయటం, వారు ఏ కార్యక్రమం చేసినా రూపొందించినా అమలు చేసినా ఒక వినూతనమైనటువంటి బాధ్యత కలిగినటువంటి లక్ష్యంతో చేయడం అనేది జరుగుతూ ఉంది. దానికి ఇది ఒక ప్రధానమైనటువంటి ఉదాహరణ. ఏ వర్గాలైతే నిర్లక్ష్యం కాబడుతున్నాయో, ఎక్కడైతే అన్యాయం జరుగుతూ ఉందో, ఎక్కడైతే అరాచకం జరుగుతూ ఉందో అటువంటివన్నీ కూడా ఒక బాధ్యత కలిగినటువంటి నాయకుడిగా సలహాలు ఇచ్చిన, సూచన చేసిన, వారిని ఓదార్చిన, వాటినన్నింటినీ కూడా విమర్శించే స్థాయిలో, విమర్శించే పద్ధతిలో ప్రతి నిత్యం చేయాల్సిన పని మర్చిపోయి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడము, లేకపోతే వారిని ఏ రూపేణా కూడా తక్కువ చేయాలనేటటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం పనిచేస్తుంది తప్పితే కానీ, సరే ఆ రోజున ఎన్నికల్లో చెప్పి